మరి ఈ సమయంలో ప్రేమైన దేవుని వల్లరా దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మరి దేవుని వాక్యంలో మనం ముందుకెళ్దాం. దయచేసి ఒక మాట మనం చదువుతున్నాం చూడండి. మరి నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషతో సెలవీయగా ఇశ్రాయేలుల పెద్దల కనుల ఎదుట అట్లు చేశాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. దయ కలిగిన తండ్రి, ఈ వాక్కుల చేత నా తండ్రి మా హృదయాలను కదిలింప చేయండి. మా హృదయాలను నా ప్రభా మీరే బలపరచండి. ఈ వాక్యము ద్వారా తండ్రి నా ప్రభా మా అందరికీ కావలసిన అమూల్యమైన మాటలను దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని వారలరా, ఇందాక ఒక వచనం మనం చదివాం. పోయిన వారం కూడా అద్భుతమైన విషయాలు మనం ధ్యానించాం. మనం ధ్యానించిన విషయం ఏంటంటే ప్రియులైన, పోయిన వారము బండ నుండి దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నట్లుగా మన పోయిన వారము మనం చూచాం. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు దేశము నుండి ప్రయాణించి ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రం తర్వాత భయంకరమైన ప్రయాణము వాళ్ళు చేస్తున్నారు. అరణ్య ప్రయాణములో భయంకరమైన సంఘటనను వాళ్ళు ఎదుర్కొంటున్నారు. పోయిన వారము మనం వినిన సంగతులు ఏంటంటే అరణ్య ప్రయాణంలో అంటే ఇజ్రాయెల్ ప్రజలు మరి 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న వారు అరణ్య ప్రయాణంలో కొన్ని భయంకరమైన సంఘటనలను ఎదురవుతున్నప్పటికీ వాళ్ళు అలా దాటుకుంటూ ఒక భయంకరమైన అరణ్యములకు వచ్చేసారు. మరి వాళ్ళకి అనేకమైన భయంకరమైన సంఘటనలను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఆహారం లేకుండగా, నీళ్ళు లేకుండగా సావుని వాళ్ళు ఎదురుగా చూశారు. ఇంకా మేము చచ్చిపోతామేమో అని చెప్పి భయంకరమైన సంఘటనలను వాళ్ళు ఎదుర్కొన్నారు. అక్కడ ఉన్న ప్రజలు ఎంతమంది అని మనం ఆలోచించగలిగితే ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది కాదు, ఇంచుమించు 30 లక్షల మంది ఆ అరణ్య ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి నడిపిస్తున్న నాయకుడు ఎవరు అంటే ఎవరు చెప్పండి? వాళ్ళకు నడిపిస్తున్న నాయకుడు ఎవరు అంటే మోషే గారు అని మనం విన్నాం. ఈ మోషే గారు వాళ్ళకు ముందుగా ఉండి నడిపిస్తున్నాడు. ఈ నడిపిస్తున్న ఈ సమయంలో వాళ్ళకి ఒకటి కొరత వచ్చింది అని మనం విన్నాం. ఏంటి ఆ కొరత చెప్పండి? నీళ్ళ కొరత వచ్చింది. ఒకరికైతే ఇద్దరికైతే ఎలాగైతే మనం సర్దుకోవచ్చు, 30 లక్షల మందికి వాళ్ళ నీళ్ళు ఎలా ఇయ్యాలి చెప్పండి? అది ఎలాంటి ప్రదేశం అంటే ఒకసారి మీరు చూడగలిగితే ద్వితోపదేశ కాండము 1వ అధ్యాయము 19వ వచనం, మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ మహాఘోరమైన ఆ అరణ్యములో నుండి వచ్చి, ఇక్కడ గమనించండి, వాళ్ళు ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నారు అంటే ఒక ఘోరమైన అరణ్యములో నుండి ప్రయాణిస్తున్నారు. అరణ్యం అంటే తెలుసు కదండి. అరణ్యం అంటే పిల్లలు అక్కడ గమనించండి, అక్కడ చెట్లకు తావు లేదు. అక్కడ కేవలం రాళ్ళు రప్పలు కనబడతాయి. అదంతా కూడా ఎడారిగా ఉంటుంది. అక్కడ నీళ్లు ఒకవేళ వర్షాకాలంలో నీళ్లు పడినా కొంతకాలమే నీళ్లు నిలవగా ఉంటుంది. అటు తర్వాత ఆ ఘోరమైన అరణ్య ప్రదేశాన్ని బట్టి, ఆ ఎండను బట్టి ఆ ఉన్న నీళ్లు కూడా ఏమైతే చెప్పండి, ఏమిరిపోతాయి, వాడిపోతాయి. అక్కడ నీళ్ళు ఉండే అవకాశం లేదు. భయంకరమైన అరణ్యము, భయంకరమైన ఎండ, భయంకరమైన ఎడారి, రాళ్లతో రప్పలతో నిండిన ప్రాంతము. చెట్లు లేవు, ఎక్కడైనా కూర్చొని చేత తీర్చుకోవడానికి, ఆ చెట్ల నీడను అనుభవించడానికి చెట్లు లేవు. ఎటువైపు చూచిన భయంకరమైన రాళ్ళ రప్పలతో కూడిన ప్రదేశాలే. ఈ మార్గం పోతే బాగుంటుందని ఒక మార్గము లేదు వాళ్ళకు. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు నడుస్తున్నారు అంతే. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు నడుస్తున్నారు. దేవుడు మోషేకి చెప్తున్నాడు,
దేవుడు అహరోనికి చెప్తున్నాడు. వాళ్ళిద్దరికి చెప్తున్న ఆ మాటను బట్టి వాళ్ళు నడుస్తున్నారు కానీ ఎప్పుడు కూడా ఏ మానవుడు నడిచిన ప్రదేశము కాదు ప్రేమైన దేవుని వారలారా. భయంకరమైన ఎడారి ప్రాంతం, భయంకరమైన రాళ్ళ రప్పలతో కూడిన ప్రాంతం, భయంకరమైన విష జంతువులు ఉండే ప్రాంతం, క్రూర మృగాలు ఉండే ప్రాంతం అది. అలాంటి ప్రదేశము నుండి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, వారికి తీసుకువెళుతున్న ఆ సమయంలో ఆ ఎడారి ప్రాంతంలో వాళ్ళకు దాహము భయంకరంగా ఏమండి అవుతుంది. పిల్లలు దాహంతో చచ్చిపోతున్నారు. పశువులు, జంతువులు ఏమండి వారి దగ్గర ఉన్న పశువు మంద అంతా కూడా దాహంతో కేకలు పడుతున్నాయి. వృద్ధులు, ముసలివారు, స్త్రీలు, యవనస్తులు అందరూ కూడా దాహంతో కేకలు పెడుతున్నారు. మాకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందని వాళ్ళు కేకలు పెడుతున్న ఆ సమయంలో మోషే ఉండి, దేవా మాకు నీళ్ళు ఎలా మాకు ఈ నీటి పరిస్థితి ఏంటి ప్రభు అని చెప్తే, అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు హోరేబనే ఆ బండ మీదకి వెళ్ళు, ఆ బండ మీద నిలిచి ఆ బండను కొట్టు, నేను అక్కడ ఉన్నాను. ఏమండి, నేను అక్కడ ఉన్నాను, ఆ బండ నుండి నీకు నీళ్ళు వస్తాయని చెప్తే, ప్రియులారా ఇక్కడ గమనించండి, మోషే గారు దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు, కొట్టాడు. ఇంచుమించు 30 లక్షల మంది దాహము తీర్చింది ఆ బండ ప్రేమైన దేవుని వారలారా. 30 లక్షల మందికి ఆ అరణ్య ప్రదేశంలో నీళ్లు దేవుడు ఇచ్చాడు అంటే ఎంత సర్వశక్తిమంతుడు దేవుడు. దేవుడు ఎలాంటి వాడు అంటే ఎక్కడైతే కార్యం నిలబడిందో అక్కడే దేవుడు కార్యాన్ని ఏం చేస్తాడు చెప్పండి, ప్రారంభం చేస్తాడు. ఏమండి, ఎడారి ప్రాంతం, నీళ్ళు లేని ప్రదేశంలో నీళ్లు తెప్పించిన వాడు ఆ శక్తిమంతుడైన దేవుడు ప్రేమైన దేవుని వారలారా. కాబట్టి ఏమండి, ఈరోజు మనము కొన్ని విషయాలు మనం ధ్యానించబోతున్నాం. ఆ కొన్ని విషయాలలో ప్రియులారా మొదటి విషయం ఏం ధ్యానించబోతున్నామంటే శాశ్వతమైన దాహాన్ని తీర్చింది. ఏమండి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి ఏమంటే కొంతకాలం వాళ్ళకి దాహం తీరిస్తే ఈరోజు యావత్తు క్రైస్తవులకి, సార్వత్రిక సంఘానికి దేవుడు శాశ్వతమైన దాహాన్ని తీర్చాడు. ఎలా తీర్చాడో మీరు చూడగలిగితే ఏమండి, యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తున్నాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక గొనడు. ఆ రోజు మోషే ఇచ్చిన నీళ్లు, మోషే ద్వారా ఏమంటే ఆ బండను కొట్టినప్పుడు మోషే ద్వారా వచ్చిన ఆ నీళ్లు, ఆ బండ ద్వారా వచ్చిన ఆ నీళ్లు ఏమండి ఆ ఇశ్రాయేలు ప్రజలకు కొంతకాలము దాహం తీరింది. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను ఇస్తున్న నీళ్లు మీరు తాగితే మీరు ఎప్పటికీ మీకు దాహం కలగదు. తర్వాత మాట, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాటిలో ఊరేడి నీటు బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. మోషే గారు ద్వారా కలిగిన ఆ నీళ్లు కొంతకాలానికి దాహం తీర్చింది. అయితే యేసు ప్రభు ద్వారా వస్తున్న ఆ నీళ్లు నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఆ దాహము ఎలా తీరుస్తుందని మనం మరలా కొన్ని మాటలు మనం చూడగలిగితే ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తున్నాం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మన దేనికి రాడు. బాగా వినండి మాట, ఈ మాట బాగా వినండి. గొర్రెలకు జీవము ఇచ్చుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే గొర్రెలకు అంటే క్రైస్తవులకి, సార్వత్రిక సంఘానికి జీవం ఇచ్చుటకే యేసుక్రీస్తు వచ్చాడు. ఆ జీవం ఎలాంటిదంటే శాశ్వతమైనది. ఆ జీవం ఎలాంటిదంటే సమృద్ధికరమైనది. ఆ జీవం ఎలాంటిదంటే నిత్య జీవానికి తీసుకువెళ్ళేదే క్రీస్తు యొక్క ఏమండి ఆ బండ యొక్క పని ఏంటంటే శాశ్వత కాలము నీకు నిత్య జీవం ఇవ్వడమే ఆ బండ పని. ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తు చేసిన పని ఏంటి? మనందరికీ నిత్య జీవములోకి నడిపించడమే చేసిన ఆయన గొప్ప మార్గం. ప్రేమైన దేవుని వారలారా, ఏమంటే దావీదు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన నాకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో
నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. నన్ను సేద తీర్చుతున్నది ఏంటి అంటే యేసుక్రీస్తు నామమే, ఆ యెహోవా నామమే. నన్ను సేద తీర్చుచు తన నీతి మార్గమును నడిపించువాడు ఆయనే. నిజమే ప్రియులారా, సేద తీర్చడం అంటే అర్థమేంటి? నువ్వు బాగా అలిసిపోయినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినప్పుడు ఎలాగైతే నీకు నీ దాహం తీరినప్పుడు ఎలాగైతే నీకు సేద తీరుతుందో, నువ్వు శాంతి పడతావో, అలాగే మానవుడు పాపపు అనే భారముతో, శాపం అనే భారముతో, అంధకారమైన భారంతో ఉన్న ఈ మానవుణ్ణి రక్షణ అనే ఈ దాహాన్ని తీర్చి తన మార్గమును నడిపిస్తున్నవాడు ఎవరు అంటే ప్రియులరా, ఆ బండ అయినా క్రీస్తే. దేవునికి స్తోత్రం. కాబట్టి సర్వ మానవాళకి, సార్వత్రిక సంఘానికి శాశ్వతమైన దాహము తీర్చింది యేసుక్రీస్తు ప్రభుల వారే. ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం. రెండో విషయం మనం చూడగలిగితే ప్రియులారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలను. బావి నుండి మాట, దప్పి కొనివారిని రానిమ్ము, ఇచ్చేయించు వారిని జీవజలములు ఉచితముగా పుచ్చుకుని నిమ్ము. అంటే ప్రియులారా, ఇక్కడ గమనించండి. రెండోది ఏంటంటే ఆ బండ ఏం చేస్తుందంటే ఆ నీటిని ఉచితంగా ఇస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? ఆ బండ చేస్తున్న పని ఏంటంటే రెండోది ఉచితముగా నీటిని ఇస్తుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం, బావి నుండి మాట, దప్పిక కొని వారులారా నీళ్ళ యొద్దకి రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చెయ్యుడి. రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యలేకయే ద్రాక్షారసమును పానమును కొనుడి. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉచితమైన నీటిని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దప్పిగొనిన వారులారా నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా దగ్గరికి వచ్చి ఉచితముగా మీరు త్రాగుడి, నేను ఉచితముగా మీకు ఇస్తున్నాను. ప్రియులారా, ఇక్కడ గమనించండి. మరి ఆయన ఉచితంగా ఇచ్చింది ఏంటి? మీరు ఎక్కడైనా వెళ్ళండి, ఉచితంగా ఈ భూమిపైన మనకు దొరకదు. ఒక చదువు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, విద్యాబుద్ధులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది కూడా ఈ భూమిపైన మనకి ఉచితంగా ఇయ్యబడదు. అయితే ఇక్కడ గమనించండి, దేవుడు మాత్రం మనకి ఒకటి ఇచ్చాడు. ఏంటో తెలుసా? అది ఉచితంగా ఇచ్చాడు. అది ఏమి ఇచ్చాడో మీరు చూడగలిగితే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రభు ఏమని చెప్తున్నాడంటే, దేవుడు జ్ఞానాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. జ్ఞానాన్ని ఉచితంగా మనకి ఇస్తున్నాడు. ఎలాగైతే నీటిని దేవుడు ఇస్తున్నాడో అలాగే సర్వ మానవాళకి, సార్వత్రిక సంఘానికి దేవుడు ఏం ఇస్తున్నాడంటే జ్ఞానాన్ని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించండి, ప్రభు చెప్తున్నాడు, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదుగున్న ఎడల అతడు దేవునికి అడగవలను, అప్పుడు అది వానికి అనుగ్రహింపబడును. మానవునికి దేవుడు ఉచితమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ భూమిపైన మనము లోక సంబంధమైన జ్ఞానం సంపాదించుకోవడానికి డబ్బులు ఖర్చు పెడతాము. అయితే దేవుని దగ్గర దైవీకమైన జ్ఞానము ఉచితంగా మనం సంపాదించుకుంటున్నాం. అలా ఎలా సంపాదించుకుంటామంటే, ఒకటి దేవుడి వాక్యము చదవటం ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. రెండోది దేవుని వాక్యం వినటం ద్వారా మనకు జ్ఞానం వస్తుంది. మూడోది దేవుని సన్నిధంలో ప్రార్థన చేయటం ద్వారా జ్ఞానం వస్తుంది. దేవుని జ్ఞానం ఎలా సంపాదించుకోగలం? ఆయన చెబుతున్నాడు ఒక మంచి మాట. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం మనం చూడగలిగితే, జ్ఞానము లేని వారు దేవుని విసర్జిస్తారు. ఇక్కడ గమనించండి, జ్ఞానం లేని వాడు దేవుని విసర్జిస్తారు. జ్ఞానం లేని వాడు దేవుని నమ్మడు. జ్ఞానం లేని వాడు దేవుని నమ్మిన వారికి దూషిస్తాడు.
జ్ఞానం లేని వారు దేవుని నమ్మిన వారికి చంపుతాడు. జ్ఞానం లేని వాడు దేవుని పిల్లలకు హింసిస్తాడు. జ్ఞానం లేని వాడు దేవుని నమ్మిన పిల్లలకు నిందిస్తాడు. జ్ఞానం కలిగిన వాడు దేవుని కొరకు బతుకుతాడు. జ్ఞానం కలిగిన వారు దేవుని కొరకు జీవిస్తారు. జ్ఞానం కలిగిన వారు దేవుని కొరకు స్థిరంగా నిలబడతాడు. పిల్లలు ఇక్కడ గమనించండి, దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, నేను మీకు ఉచితంగా మీ దాహాన్ని తీరుస్తాను. ఉచితంగా ఇస్తున్నది ఏంటి? ఆ దాహం అంటే మానవునికి దైవికమైన జ్ఞానం లేకపోవడమే. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు చాలామంది వ్యభిచరిస్తున్నారు, ఈరోజు చాలామంది దొంగలిస్తున్నారు, ఈరోజు చాలామంది పాపం చేస్తున్నారంటే అర్థం ఏంటి? దైవికమైన జ్ఞానం లేకపోవడమే. కాబట్టి రెండో విషయం ఏమని చెప్తున్నాడంటే, దేవుడు ఏమిస్తున్నాడో చెప్పండి. రెండోది ఏం చెప్పండి? ఏమండి, ఈ బండ, క్రీస్తు అనే బండ రెండోది మనకి ఏమి ఇస్తుందంటే, ఏమిస్తుంది చెప్పండి? ఉచితమైన జ్ఞానాన్ని ఇస్తుంది. ఇది రెండో విషయం. మూడో విషయం మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వర్లరా, కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 8వ వచనం, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు, నీ ఆనంద ప్రభావములో నుండి నీవు వారికి తాగనించుచున్నావు. ఇక్కడ గమనించండి, దేవుని మందిరములో నుండి, దేవుని యొక్క సన్నిధానము నుండి, ఇక్కడ గమనించండి ప్రియులారా, సమృద్ధికరమైన నీటిని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సమృద్ధికరమైన, ఆనందకరమైన, ఏమండి ఇక్కడ గమనించండి, మధురమైన నీటిని ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మధురమైన నీటిని ఆయన త్రాగడానికి ఇస్తున్నాడు అని మనం చూస్తున్నాం. మరొక మాట మీరు చూడగలిగితే, ఒక మాట చూడండి, నిర్గమకాండము చూడండి ఒకసారి. నిర్గమకాండము 15వ అధ్యాయము 23వ వచనంలో మీరు చూడగలిగితే, అక్కడ నీళ్ళు ఏమై ఉంటాయంటే, నీళ్లు చేదుగా కనబడుతుంటాయి. నీళ్లు భయంకరంగా ఇషముగా మారిపోయినట్టుగా కనబడుతుంటాయి. ఇషముగా ఉన్న ఆ నీటిని దేవుడు ఏం చేస్తాడంటే, ఇషముగా ఉన్న ఆ నీటిని మధురముగా మార్చి ఇశ్రాయేలు ప్రజలకి ఇస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. ప్రియులారా, ఇక్కడ గమనించండి, దేవుడు ఎవరు అంటే మధురమైన వాటిని త్రాగడు ఇవ్వడానికి సిద్ధంగా పరిచిన వాడు. మరొక మాట మనం చూడగలిగితే ప్రియులారా, ఏమండి, నెహెమ్యా గ్రంథం చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం మనం చూడగలిగితే, మరియు అతడు వారితో ఇట్లా, నేను పదండి, కవిన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పాన్యము చేయుడి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎవరు అంటే, ఏమంటే మధురమైన దానిని ఏమని ఇచ్చేవాడు. గమనించండి ప్రియులారా, ఆయన శ్రమలలో నుండి కూడా మనలను కాపాడుతున్నవాడుగా మనం చూస్తున్నాం. ఆ మాట మీరు చూడగలిగితే మంచి మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే అక్కడ ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పెదను ఆనందించుడి. ప్రియులారా, మధురమైన దానిని తాగనిచ్చే ఆనందపరిచేవాడు ఆయన. మనకి ఎప్పుడు ఆనందం అంటే ప్రియులారా, ప్రభువునందే ఆనందం ఉంది, ప్రభువునందే మనకి సంతోషం ఉంది, ప్రభువునందే మనకి ఏమండి, మన జీవితంలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా ప్రభువునందే మనకి ఆనందం ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి ఏమంటే చేదుగా ఉన్న ఆ నీటిని ఇచ్చి మధురమైన నీటిగా మార్చి వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళు ఆనందపడ్డారు, సంతోషించారు. అలాగే ఏమండి మన జీవితంలో శ్రమలలో మనకు ఆనందపరిచేవాడు ఆయన, ఏమండి కష్టాలలో ఆనందపరిచేవాడు ఆయన, ఏమండి భయంకరమైన మరణకరమైన వాటిలో నుండి కూడా మనకు ఆనందపరిచేవాడు ఆయనే. ఏమండి పౌలు గారు ఒక మాట చెప్తున్నాను చూడండి, అపోస్తల కార్యము 16వ అధ్యాయము 25, 26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఇక బాగా గమనించండి, ఖైదీలు వినుచుండిరి. ఖైదీలు అంటే ఎవరు చెప్పండి? నేరస్తులా, మంచి వాళ్ళ చెప్పండి? నేరస్తులు. ఇప్పుడు పౌలు శీల ఎక్కడ కనబడుతున్నారు చెప్పండి? చెరసాలలో కనబడుతున్నారు. వీళ్ళు చెరసాలలో ఉన్న ఏం చేస్తున్నారు తెలుసా? కీర్తనలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు.
అక్కడ ఖైదీలు తప్పు చేసి చెరసాలకు వెళ్ళారు. వీళ్ళు మాత్రము క్రీస్తు సువార్తను ప్రకటించినందుకు చెరసాలలోకి వెళ్ళారు. చెరసాలలో ఉన్నా స్తుతిస్తున్నారు, చెరసాలలో ఉన్నా ఆనందపడుతున్నారు, చెరసాలలో ఉన్నా సంతోషిస్తున్నారు. పిల్లారా, క్రీస్తు అనే బండ మనలను మధురమైన ఆనందముతో నింపుతుంది. క్రీస్తు అనే బండ నిన్ను సంతోషంతో ఉంచుతుంది. క్రీస్తు అనే ఈ బండ నిన్ను ఆనందములో నిన్ను నడిపిస్తుంది. క్రీస్తు అనే ఈ బండ నీకు ఎన్ని కష్టములు వచ్చినా ఆ క్రీస్తు అనే బండ నిన్ను సంతోషముతో నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఇది మూడో విషయం మనం చూస్తున్నాం. ప్రియులారా, నాలుగో విషయం మనం చూడగలిగితే నిర్గమకాండం 15వ అధ్యాయము 23వ వచనము మనం చూడగలిగితే, మారా నీళ్లు చేదైనది కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అనే పేరు గలది, అంటే పేరు పెట్టారు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఒక భయంకరమైన చేదుని ఎదుర్కొంటున్నారు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు ఒక భయంకరమైన చేదు అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ ఎదుర్కొంటున్న సమయంలో 25వ వచనం మనం చూడగలిగితే, కింద 25వ వచనం, ప్రజలు మేము ఏమి త్రాగుదమని మోషే మీద సొనుగుకునగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటి యెహోవా అతడు ఒక చెట్టును చూపెను. ఇక్కడ గమనించండి, ఏమని ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే ఆ ఒక నీళ్లు చేదుగా మారిపోయాయో అప్పుడు దేవుడు ఒక పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. ఎప్పుడైతే నీళ్లు చేదుగా కనబడుతున్నాయో, ఎప్పుడైతే మోషే ప్రార్థిస్తున్నాడో, మొరపెడుతున్నాడో, దేవుడు మోషేకి ఒక పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. ఏంటి ఆ పరిష్కారం చెప్పండి? ఏంటి ఆ పరిష్కారం? ఒక చెట్టును చూపిస్తున్నాడు. ఇక్కడ గమనించండి, మానవుని జీవితంలో కూడా చేదు లాంటి భయంకరమైన మన జీవితంలో, ఏమండి, మన జీవితంలో చేదు అనే భయంకరమైన పాపములో ఉన్న మన జీవితాలని, పరిష్కారం లేని మన జీవితాలని, విగ్రహారాధనలతో ఉన్న మన జీవితాలని, పాపభరితంగా ఉన్న మన జీవితాలని, ఏమండి, మనం చనిపోతే నరకానికి పోతామా, పరలోకానికి పోతామా, మట్టిలో మట్టి, గాలిలో గాలి అని ఒక భ్రమలో ఉన్న మనలను, చేదుగా ఉన్న మన బతుకులను, ఏమంటే ఒక పరిష్కారమును దేవుడు మనకు చూపిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తాం ప్రియులారా. ఏంటి ఆ పరిష్కారం? చూడండి ఒకసారి, రోమపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఒక ఆత్మ యొక్క నియమము పాపము మరణం అనే నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం. పాపము మరణం అనే నియమము నుండి మనల్ని విడిపించిన వాడు యేసుక్రీస్తే. పాపం అనే ఒక భయంకరమైన నియమం మన మీద ఉంది. ఈ చేదు బతుకు మన పైన ఉంది. ఈ చేదు మన శరీరం అంతా కూడా పాపముతో నిండి ఉన్న ఈ చేదుని యేసుక్రీస్తు అనే మరణము ద్వారా, యేసుక్రీస్తు అనే నీటి ద్వారా, యేసుక్రీస్తు అనే బండ ద్వారా ఆ చేదుని సంపూర్తిగా తీసివేయనట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఒక మాట మీరు చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూడగలిగితే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారే ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనము క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం. చచ్చిన మన జీవితానికి, శవంగా అయిపోయిన మన జీవితానికి, చేదుగా ఉన్న మన జీవితానికి క్రీస్తుతో కూడా మనకు బ్రతికించాడు. శిలువలో యేసుక్రీస్తు మరణించాడంటే అర్థం ఏంటి? శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడంటే అర్థం ఏంటి? మనందరినీ బ్రతికించడానికి, చేదుగా ఉన్న మన బ్రతుకులను, చేదుగా ఉన్న మన జీవితాలని క్రీస్తు మరణము ద్వారా ఏమండి మధురమైన జలాలుగా మార్చాడు. ప్రేమైన దేవుని వారలారా, ఇది 4వ విషయం మనం చూస్తామండి. 5వ విషయం మనం చూడగలిగితే, ఏమంటే కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూడగలిగితే, అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చెను. దేవునికి స్తోత్రం. బండలో నుండి
బండలో నుండి ఆయన నీటి కాలవలను రప్పించెను. దేవునికి స్తోత్రం. సమృద్ధిగా, సముద్రములో ఉన్నంత సమృద్ధిగా వారికి నీళ్ళను ఇచ్చాడు అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి ప్రియులారా, దేవుడు ఎలాంటి వాడు అంటే మనకి నిందిస్తారో, వెలివేస్తారో, ఎవరైతే మనకి హింసిస్తారో, ఇక్కడ గమనించండి ప్రియులారా, ఆయన సమృద్ధి ఏమి లేని మన జీవితాలని సమృద్ధిగా ఆశీర్వదించేవాడుగా మనకు కనబడుతున్నాడు. సమృద్ధిగా దీవించేవాడుగా మనకు కనబడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలని సముద్రమంతగా సమృద్ధితో ఆ నీటిని దేవుడు ఇచ్చి వారిని దాహాన్ని తీర్చిన దేవుడు ఏం ప్రియులారా, మన జీవితాలను కూడా ఆయన సమృద్ధితో నింపుతున్నాడు. ఆశీర్వాదం లేని మన జీవితాలని ఆశీర్వాదంతో నింపుతున్నాడు. శాపముగా ఉన్న మన జీవితాలని కృపతో నింపుతున్నాడు. పనికిరాని మన జీవితాలని పనికొచ్చేవాడుగా దీవిస్తున్నాడు. ఒక మాట మీకు చూపిస్తున్నాను, దయచేసి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం మీరు చూడగలిగితే, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. దేవునికి స్తోత్రం. నువ్వు నీతిమంతుడిగా ఉంటే నీ తలపైన యెహోవా ఆశీర్వాదం వస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, నువ్వు నీతిమంతుడిగా ఉంటే, నువ్వు పరిశుద్ధుడిగా ఉంటే, నువ్వు నమ్మకస్తుడిగా ఉంటే, దేవుని కొరకు పవిత్రంగా బతికితే దేవుని ఆశీర్వాదం మన వెంట ఉంటుంది, మనకు తోడుగా ఉంటుంది. నువ్వు నీతిమంతుడిగా కాకుండా ఇంకా పాత జీవితంలో ఉంటూ పాప స్వభావం కలిగి పాపపు జీవితంలో ఉంటే దేవుడిస్తున్న ఆశీర్వాదం మనకు రాకుండా నిలిచిపోతుంది. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి 5వ విషయం ఏం చూస్తున్నామంటే, ఆయన సమృద్ధిగా ఆశీర్వదించేవాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు సమృద్ధిగా నీటినిచ్చిన దేవుడు ఈరోజు మనందరికి కూడా సమృద్ధిగా ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇది 5వ విషయం. 6వ విషయం ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, దాహం తీర్చిన మనకు దేవుడు ఏదైతే దాహం తీర్చాడో, దేవుడు ఎలాగైతే మన ఆ దాహాన్ని తీర్చి మనల్ని రక్షించి మనల్ని కాపాడి ఆశీర్వాదకరంగా మనకు మార్చాడో, మనము కూడా ఇతరుల దాహాన్ని తీర్చమని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఆ మాట మీరు చూడగలిగితే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడగలిగితే, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్ళ దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అనే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడు. గమనించండి, జనులు ఎలా కనబడుతున్నారంటే నీళ్ళ దొరకక దప్పిక చేత వాళ్ళ నాలుక ఎండిపోయి భయంకరంగా కొట్టిమిట్టాడుతున్న వారుగా కనబడుతున్నారని ప్రభు చెప్తున్నాడు. వాళ్ళు ఎవరు అంటే ప్రియులారా, ఆ దాహంతో ఉన్నవారు ఎవరు అంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది, ఎవరికైతే యేసు ప్రభు సువార్త తెలియదో, ఎవరికైతే యేసు ప్రభు రక్షణ తెలియదో, ఎవరికైతే దేవుని కృప తెలియదో వాళ్ళు దాహంతో ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి దగ్గర అయితే సువార్త వెళ్ళలేదో, ఎవరైతే యేసు ప్రభుని సురక్షకుడుగా అంగీకరించలేదో, ఎవరైతే యేసు ప్రభు మన పాపముల కొరకు వచ్చారని ఎవరైతే నమ్మలేదో వారు ఇంకా దాహంతో ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు దాహం వేచినప్పుడు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఎలాగైతే దాహము తీరిపోతుందో, సర్వ మానవాలు ప్రభును నమ్మని వారు దాహంతో ఉన్నారు. వాళ్ళ దాహం తీర్చేది ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి? వాళ్ళ దాహం తీర్చేది ఎవరంటే, దాహంతో తీర్చబడిన మనమే వాళ్ళ దాహాన్ని తీర్చాలి. ఇప్పుడు దేవుడు గిలాసు మన చేతికి ఇచ్చాడు. ఆ గిలాసులో ఏముంది చెప్పండి? గిలాసు ఏంటి చెప్పండి? హృదయము. ఈ హృదయం మనకి ఇచ్చాడు. ఈ హృదయములో క్రీస్తు అనే నీళ్లు మన హృదయంలో నింపాడు. ఈ నీటిని ఏం చేయాలి తెలుసా? దాహంతో ఉన్న వారి దగ్గరికి తీసుకొని వాళ్ళ దాహం తీర్చాలి. పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఏంటి తెలుసా? ఆ మాట మీరు చూస్తే చూడగలిగితే మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తున్నాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇక్కడ గమనించండి,
ఏమండి దాహము తీర్చబడిన పౌలు గారు ఇప్పుడు చెబుతున్నాడు, నేను ఇతరుల దాహం తీర్చడానికి దేవుడు ఒక భారాన్ని పెట్టాడు నాకు. ఇక్కడ గమనించండి ప్రియులారా, క్రీస్తు అనే నీళ్లు తాగిన మనందరము కూడా తృప్తిపరచబడ్డాము, సమృద్ధిలోకి వచ్చాము, దీవెనకరంగా మార్చబడ్డాము, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాము. మార్చబడిన మనము, దాహము తీర్చబడిన మనము, ఇతరులు కూడా దాహంతో ఉన్నారు కనుక వారి దాహాన్ని తీర్చడానికి ఏమండి క్రీస్తు అనే ఈ నీటిని, క్రీస్తు అనే ఈ సువార్తని తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దాహం కూడా తీర్చబడుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, దేవుని సువార్తని చెప్పిన వారు వారి దాహాన్ని తీర్చిన వారు. ఎవరు వారి దాహం తీర్చబడుతుందంటే, ఎవరైతే క్రీస్తు నీటిని తాగడానికి సిద్ధంగా ఉంటారో వారి దాహమే తీర్చబడుతుంది. ఎవరైతే క్రీస్తు నీళ్లు తాగడానికి సిద్ధంగా ఉన్నారో వారి దాహమే తీర్చబడుతుంది. ఏమండి, క్రీస్తు అని ఈ నీటిని ఎప్పుడైతే ప్రజలలోకి మీరు చల్లుతారో, ఎవరైతే క్రీస్తు అని ఈ నీటిని తాగుతారో అప్పుడే వారి దాహం తీర్చబడుతుంది. వారు కూడా రక్షణలోకి వస్తారు, మారు మనసులోకి వస్తారు, దేవుని రాజ్యంలో అడిగి పెడతారు. ఎప్పుడు చెప్పండి? క్రీస్తు అనే నీటిని చల్లినప్పుడే. ఏమండి, క్రీస్తు అనే నీటిని మనం చల్లుతున్నామా చెప్పండి? చల్లుతున్నామా? చల్లట్లేదా? చల్లట్లేదు. ఎందుకో తెలుసా? మనమే క్రీస్తు అనే నీటిని సరిగ్గా తాగలేకపోతున్నాం, క్రీస్తు అనే నీటిని సరిగ్గా అనుభవించలేకపోతున్నాం, క్రీస్తు అనే నీటిని చక్కగా మనము ఆయన రక్షణను అనుభవించలేకపోతున్నాం కనుక మనము కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాం. ఫలాలలో ఉన్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా క్రీస్తుని గురించి మాట్లాడతామా? ఫలములో ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఫలములో పని చేసుకుంటున్నప్పుడు క్రీస్తుని గురించి ఎప్పుడైనా మాట్లాడామా చెప్పండి? అందరూ ఈరోజు సాయంత్రం సీరియల్, ఏ సీరియల్ వస్తుంది, ఈరోజు ఈ సీరియల్లో అత్త ఏం చేస్తుంది, కోడలు ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తాడు, మామ ఏం చేస్తాడని చెప్పి ఈ వీటిని గురించి మనం ఫలాల్లో మాట్లాడుతుంటాం. ఈరోజు ఆదివారం కదా, ఈరోజు సాయంత్రం ఫలానా సినిమా వస్తుంది, త్వరగా నేను వంట సిద్ధం చేసుకోవాలని చెప్పి సినిమా కోసం మనం వంటలు సిద్ధపరుస్తుంటాం. ఈరోజు సాయంత్రము ఒక ప్రాంతంలో దేవర జరుగుతుంది, ఒక ప్రాంతంలో పెళ్లి ఉంది, ఒక ప్రాంతంలో అది ఉంది అని చెప్పి మనము పెళ్లి గురించి, దేవరల గురించి, కార్యక్రమాల గురించి మాట్లాడుతుంటాం. ఎప్పుడైనా క్రీస్తు అని ఈ యొక్క నీటి గురించి మనం మాట్లాడామా? ఎందుకు చెప్పండి? మన ఎదుట ఉన్నవారు క్రీస్తు అనే నీటిని తాగకుండా దాహంతో ఉన్నారు. ఆ దాహాన్ని తీర్చే బాధ్యత, ఆ భారం ఎవరికిచ్చాడు అంటే సార్వత్రిక సంఘముగా ఉన్న మనకిచ్చాడు. ప్రేమైన దేవుని వారలారా, ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ బండలో నుండి త్రాగి తృప్తిపరచబడ్డారో మనము కూడా క్రీస్తు అనే బండలో నుండి త్రాగి రక్షింపబడ్డాము, త్రాగి దీవించబడ్డాము, త్రాగి నీతిమంతులుగా అయ్యాము, త్రాగి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాము. మార్చబడిన మనము, దీవించబడిన మనము, రక్షింపబడిన మనము ఈ క్రీస్తు అనే ఈ జలాలని తీసుకొని దాహంతో ఉన్న వారికి సువార్త ద్వారా వాళ్ళ దాహాన్ని తీర్చాలి. ఒక్కసారి మీరు ఫలాలలో ఉన్నప్పుడు మీ ఇరుగు పొరుగు వాళ్ళతో వారు రెడ్డా, కమ్మనా, కాఫా, లేకపోతే ఏరే కులస్తుల ఎవరైనా వాళ్ళకి లెక్క చేయకుండా సువార్తని ఒకసారి చెప్పి చూడండి ఒకసారి. ఎన్నో దీవెనల గురించి మాట్లాడుతుంటారు, ఎన్నో ఆశీర్వాదాల గురించి మాట్లాడుతుంటారు. అప్పుడు మీరు ఒక మాట చెప్పండి, నా యేసయ్య నా కొరకు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి నా కొరకు రక్తం కార్చని ఒకసారి చెప్పి చూడండి. అవి మాట్లాడడం మనము. ఎందుకో తెలుసా? ప్రపంచ యావత్తు కూడా ఈ దాహం కోసమే ఎదురు చూస్తున్నారు. ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తు నీటిని తాగడానికి వాళ్ళ నాలుకలు ఎండిపోయాయి. ఎండిపోయిన ఆ నాలుక పైన క్రీస్తు అని ఈ జలము మనం వేసినప్పుడు, క్రీస్తు అనే సువార్త జలములు వేసినప్పుడే వాళ్ళ దాహం తీర్చబడుతుంది. మనం ఏం చేస్తామంటే క్రిస్మస్కి ఒకసారి క్రిస్మస్లో 24, 23 తారీఖు సంవత్సరానికి ఒకసారి మన గ్రామంలో జలాలు వేస్తుంటాం. అది కొంతమంది తాగుతారు, కొంతమంది వదిలిపెడతారు, కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది గ్రహించరు.
కొంతమంది వ్యతిరేకిస్తారు, ఓకే. అయితే ప్రియులారా, అది కేవలం ఒక రోజుతో సరిపెట్టుకునేది కాదు. మనము ప్రతిరోజు కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు, ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఈ సువార్త జలాలని వాళ్ళకి ఇచ్చినప్పుడు, నిజంగా వాళ్ళు క్రీస్తు అనే దాహంతో ఉంటే వాళ్ళ దాహం తీర్చిన వాళ్ళం అవుతాం. దేవునికి స్తోత్రం. వారంలో ఒక్కరికైనా దేవుని సువార్త చెప్పారు చెప్పండి? ఎవరైనా చెప్తారా? వారంలో ఒక్కరికైనా. మనం ఎప్పుడైనా ఎవరితోనైనా కలిసినప్పుడు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక విషయంలో యేసుప్రభు గురించి మనం చెప్తామా చెప్పండి? దేవునికి స్తోత్రం. చెప్తామా చెప్పండి? చెప్పము. ఈరోజు ప్రవీణ్ పగడాలని ఆయన ఎందుకు చనిపోయాడు చెప్పండి? ఎందుకు చంపబడ్డాడు చెప్పండి? ఆయన ఏమన్నా మనలాంటి సామాన్యుడు అనుకున్నారా? ఆయనకు 2 కంపెనీలు ఉన్నాయి. ఒకటి అమెరికాలో ఒక కంపెనీ ఉంది, ఒకటి ఇండియాలో ఒక కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన కింద 100 మంది పని చేస్తారు. ఆయన అనాథ పిల్లలకు ఆయన పోషిస్తున్నాడు. ఆయనకి 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలతో పాటు మిగతా మరి ఆడపిల్లలకి ఆయన పోషిస్తున్నాడు. వాళ్ళకి చదువులు చెప్పిస్తున్నాడు, వాళ్ళకి ఆహారం పెడుతున్నాడు. వాళ్ళ పిల్లలకి ఏ స్కూల్లో అయితే వేస్తున్నాడో ఆ పిల్లలు కూడా అదే స్కూల్లో వేస్తున్నాడు. వాళ్ళ పిల్లలకి ఏ బట్టలు అయితే కొంటున్నాడో ఆ పిల్లలు కూడా అదే బట్టలు కొంటున్నాడు. మంచి నీతిమంతుడు ఆయన. ఆ నీతిమంతుడు ఎందుకు చనిపోయాడు చెప్పండి? దేని కొరకు చంపబడ్డాడు చెప్పండి? మనలాగా ఆదివారం ఆ ప్రార్థనకు వచ్చి ఇంటికి వెళ్ళిపోయి పండుకొని ఏదో మన పనులు మనం చూసుకుంటే అందుకోసం చంపేయాడు చెప్పండి? కాదు. క్రీస్తు సువార్తను భయపడకుండా చెప్పాడు. మరణం వస్తున్న భయంకరంగా చిత్రహింస కొట్టాడు. ప్రేమైన దేవుని వారలారా, తన బాడీ పైన తన నడుపుతున్న ఆ బైక్ని తీసుకెళ్ళి తన మీద వేసేశారు. మరి ఏ విధము చేతనైనా ఇతనికి చంపాలని చెప్పి పంతమేసి ప్లాన్తోన పగడబందితోన చంపేసినట్టుగా ఆ వాతావరణం, ఆ పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. గొప్ప గొప్ప సేవకులే, గొప్ప గొప్ప దైవజనులే, గొప్ప గొప్ప భక్తులే దేవుని కొరకు అంతగా నిలబడుతున్నప్పుడు మన గ్రామంలో ఉన్న మనము ఇతరులకి 2 మాటలు యేసయ్య గురించి మనం చెప్పలేమో చెప్పండి? ప్రేమ దేవుని వారు ఇక్కడ చూడండి, ప్రభు చెప్తున్నాడు, ఇతరులు దాహముతో వాళ్ళ నేలకలు ఎండిపోతున్నాయి. వారి దాహాన్ని తీర్చే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఏంటి ఆ బాధ్యత అంటే, ప్రేమైన దేవుని వారలారా, దేవుని 2 మాటలు సువార్త చెప్పడమే వాళ్ళ దాహం తీర్చిన వాళ్ళం అవుతాం. నిజంగా దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో ఎవరైతే క్రీస్తు జలాలు తాగాలని సిద్ధంగా ఉంటారో మీరు ఆ 2 మాటలకి ఆ జలాలు త్రాగి రక్షణలోకి వస్తాడు. నీతిమంతుడిగా మార్చబడతాడు. అతడు కూడా దేవుని కుమారుడుగా తీర్చబడతాడు. ప్రేమైన దేవుని వారలారా, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించి ఆశీర్వదించునుగాక. మంచిది. అందరు కళ్ళు మూసుకుంటారు.